జనవరి 9 చరిత్రాత్మకమైన దినోత్సవమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీ ప్రారంభించిన తర్వాత కేవలం 9 నెలల్లోనే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించి ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారని ఆయన గుర్తు చేశారు. నేటితో టీడీపీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుందన్నారు. అధికారంలో ఉంటే ప్రజాసేవ, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తూ టీడీపీ ముందుకు వెళ్తుందన్న ఆయన వైసీపీ ఇచ్చిన నవరత్నాల హామీల్లో కనీసం 15% అన్నా పూర్తి చేశారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, సారాయి విచ్చలవిడిగా దొరుకుతుందని విమర్శించారు. ఇప్పటికైనా ఆలోచించి జనసేన, టీడీపీ కార్యకర్తలంతా ఏకమై వైసీపీని గద్దె దించాలని కోరారు. రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించాక నెల్లూరు జిల్లాలో 2014 ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో 14లో మెజార్టీ స్థానాలు ఇచ్చారు. 19లో సంపూర్ణ అధికారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెల్లూరు జిల్లా ప్రజలు అందించారు. మేము ఈరోజు ఒకటే నెల్లూరు జిల్లా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచన చేయమని నెల్లూరు జిల్లా ప్రజలను కోరుతున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతోనో, ఒక్క అవకాశం ఇవ్వండి అని కోరిన జగన్మోహన్ రెడ్డి గారి మీద సింపతితోనో 2 సార్లు ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సంపూర్ణ అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. 5 సంవత్సరాల పాలన చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మరో 3 నెలల్లో 4 నెలల్లోనో ఎన్నికలు రాబోతున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, బేరీజు వేసుకోండి. 14లో 3 సీట్లు ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి. అయినా సీట్లు వచ్చాయా లేదా అనే ఆలోచన చేయాల తెలుగుదేశం పార్టీ. ఈ జిల్లాని అభివృద్ధి చేయటంలో, వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి నెల్లూరు జిల్లాలో, అది సోమశిల ప్రాజెక్ట్ అయినా, తెలుగు గంగ అయినా, లేక ఉత్తర దక్షిణ కాలువలైనా, కావిలి కాలువైనా, పెన్నార్ డెల్టా అయినా అభివృద్ధి లక్ష్యంగా పనిచేశాం. ఆంధ్రప్రదేశ్ ఇటీవలే వైసీపీకి